హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి క్రోనోస్ ఫార్మాలో వాల్కన్ ఎంట్రీస్ ఫిబ్రవరి 18th ఉన్నాయి. అవి ఎగ్జిక్యూటివ్స్కి, అసిస్టెంట్ మేనేజరు, ఎఫ్ఆర్ అండ్ డి ఇంజెక్టబుల్స్. మనకి టాపిక్లోకి వెళ్ళి డేట్ ఎప్పుడు, తర్వాత మన క్వాలిఫికేషన్ ఏంటి, మనకి శాలరీ అది ఉంది, తర్వాత కంపెనీ ఎక్కడ ఉంది అనేది క్లియర్గా చూద్దాం. ఇలా చూసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మేము పెట్టే లేటెస్ట్ జాబ్స్ అనేవి నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి అన్నమాట. డేట్ వచ్చేసి ఫిబ్రవరి 8th మార్నింగ్ 9:30 AM టు ఈవినింగ్ 5:30 PM వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి జరుగుతాయి. ఈ ఇంటర్వ్యూలు జరిగే అడ్రస్ మాదాపూరు, హైదరాబాదు, తెలంగాణలో ఈ కంపెనీ ఉంది. ఇక్కడ మనకి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7337445197. ఈ నెంబర్కి కూడా మనకి హెచ్ఆర్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చి 5 to 8 years ఉండాలి మనం ఈ జాబ్కి కావాలంటే. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత వచ్చి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది ఈ లొకేషన్. రెస్పాన్సిబిలిటీస్, రూల్ అండ్ రెస్పాన్సిబిలిటీ, పర్ఫార్మ్ ప్రోటోకాల్ ఫర్ డ్రగ్ ఎక్స్పెరిమెంట్ క్యాపబిలిటీ స్టడీస్ ఉండాలి. వీళ్ళకి కావాల్సిన అప్రూవల్గా క్యారీ అవుట్ సపోర్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ చేసి ఉండాలి. దీంట్లో కూడా ఫాలో గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్, గుడ్ డాక్యుమెంటేషన్ ప్రాక్టీసెస్ కూడా మనకి వీళ్ళకి తెలిసి ఉండాలి. లాగ్ బుక్ల గురించి కూడా, ఫామ్లు కూడా, తర్వాత దీనికి ఇన్స్ట్రుమెంటేషన్స్ గురించి కూడా మనకి వీళ్ళకి తెలిసి ఉంటే, నాలెడ్జ్ అనేది ఉన్నట్టయితే వాళ్ళు ఈ దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. మెయింటైన్ రికార్డ్స్ ఆఫ్ ఫార్ములేషన్స్ అండ్ బ్యాచ్ ప్రాసెస్ అండ్ స్టెబిలిటీ స్టడీస్, అంటే బ్యాచ్ షీట్లు కానీ, ఫార్ములేషన్ కానీ, స్టెబిలిటీ షీట్లు అన్నిటి గురించి వీళ్ళకి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఎంఎఫ్ఆర్, ఎంపీఆర్, స్టెబిలిటీ ప్రోటోకాల్స్ వీటి గురించి అనేది తెలిసి ఉండాలి. తర్వాత వచ్చేసి క్యూఏ, క్యూసీ, సప్లయర్, ప్రొడక్షన్, ఆర్&డి, తర్వాత చైన్ టీమ్, క్లయింట్స్, వెండర్ అండ్ స్టేక్ హోల్డర్ రిగార్డింగ్ ప్రాజెక్ట్ ప్రాసెస్ అండ్ రిక్వైర్మెంట్స్ వీటి గురించి కూడా ఆ నాలెడ్జ్, ఈ ప్రొడక్షన్, క్యూఏ, క్యూసీ వీటిలన్నిటి కూడా, వెండర్ గురించి, స్టేక్ హోల్డర్ గురించి వీటి గురించి కూడా మనకి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. దీని గురించి అనేది వాళ్ళు రెస్పాన్సిబిలిటీ, రూల్స్ అనే గురించి చెప్తున్నారు. తర్వాత వచ్చేసి క్వాలిఫికేషన్స్ ఏంటంటే మనకి ఎంఫామ్ అండ్ పిహెచ్డి ఇన్ ఫార్మసీ చేసి ఉండాలి. మినిమం వచ్చి ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 4 to 9 years ఫార్మస్యూటికల్ డెవలప్మెంట్లో మనకి చేసి ఉండేది ఉండాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగా రూట్ కాజ్ ఐడెంటిఫికేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్, తర్వాత కరెంట్ యాక్షన్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్ గురించి కూడా తెలిసి మనకి దీంట్లో కూడా నాలెడ్జ్ ఉండాలన్నమాట. రోల్ వచ్చి ఆర్&డి, ఇండస్ట్రీ టైప్ వచ్చి ఫార్మస్యూటికల్ అండ్ లైఫ్ సైన్స్ డిపార్ట్మెంట్, ఆర్&డి డిపార్ట్మెంట్ ఇస్తారు. మనకి ఫుల్ టైమ్ పర్మనెంట్గా ఉంటుంది ఆర్&డి డిపార్ట్మెంట్లోనే. రోల్ కేటగిరీ కూడా ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంఫార్మ్ ఇన్ ఫార్మసీ. ఈ విధంగా మనకి క్రోనోస్ ఫార్మాలో ఇంటర్వ్యూలు అనేవి ఉన్నాయి. మన ఛానల్ ఇంకా ఇటువంటి ప్రతిరోజు కూడా మన ఛానల్లో పెట్టడం అనేది జరుగుతుంది. మాకు సపోర్టింగ్గా ఉన్నట్టయితే మేము డైలీ కూడా మీకు కొత్త లేటెస్ట్గా న్యూ జాబ్స్ అనేవి, ఫార్మా జాబ్స్, గౌట్ జాబ్స్, తర్వాత బ్యాంక్ జాబ్స్ అని, ఐటీ జాబ్స్ ప్రతి ఒక్కటి మేము పెట్టడం అనేది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు అవి చూసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూలకు వెళ్ళొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు ఇంకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.